Sumarka. Hi. This is Shruti. And my question is, ఈ మూవీ మొత్తం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొని చేశారా ఆర్ ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే మేజర్ పుల్వామాలో ఏదైతే జరిగిందో 2019లో హ్యూమన్ మిలిటెంట్ బాంబ్తో ఒక కార్ బాంబ్తో ఒక 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని కూర్చోటి పర్లేదు. సో 40 సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే అవుతుందో అది, దాని తర్వాత ఇండియా రిపర్కషన్స్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. ఒక బిగ్గెస్ట్ 2 కంట్రీస్ ఎయిర్ ఫోర్సెస్ ఢీ కొనడం ఒక 50 years తర్వాత ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం ఆబ్వియస్లీ బేస్ చేసుకున్నాం, బట్ దీని చుట్టూ క్యారెక్టరైజేషన్ కానీ అంటే రియల్ లైఫ్ పైలట్స్ని వాళ్ళ స్టోరీస్ వాడకూడదు బికాజ్ సెక్యూరిటీ రీజన్స్. సో అందుకు మేము ఒక ఫిక్షనల్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసి ఈ ఇన్సిడెంట్ మీదకి ఇలా వీవ్ చేసాం. వరుణ్, కానీ ఇలాంటి స్టోరీస్ అందులోనూ మీరు ఇక్కడ మల్లారెడ్డి లాంటి ప్లేస్లో తీసుకొని వచ్చి చెప్పడం అనేది ఎంత అవసరం అంటే, లేదంటే అది ఒక హెడ్లైన్ లాగా వెళ్ళిపోయింది మైండ్లో నుంచి. మహా అయితే ఎక్కడో చిన్న స్నిప్పెట్స్ లాగా మనం అలా పాస్ చేసుకుంటూ ఒక రీల్ లాగా వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ఏం జరిగింది, ఎంత సఫర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది ఎవరికి అంటే నాకు పేపర్ చదివినప్పుడు కానీ 2019 తర్వాత న్యూస్ చదివినప్పుడు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు. తర్వాత ఎప్పుడైతే కథ విన్నానో కథ అనిపించింది, ఇంత చేశారు మన దేశం కోసం, మనకి ఎందుకు ఇంత తక్కువ తెలుసు అని అనిపించి అది నిజంగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ సినిమా చేయాలి అనే. మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా హాయిగా మన జీవితాల్లో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడెవరో మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి. అంటే అదర్వైజ్ వి ఆర్ నాట్ దేర్. దట్స్ కంప్లీట్లీ ట్రూ. అంటే మన అందరికీ లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ వాళ్ళందరినీ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటాం, చాలా ప్రేమ అనురాగాలు చూపించుకుంటూ ఉంటాం. బట్ మన ఇండియా దేశంలో ఉన్న పాపులేషన్ 130 crores జనాలు అందరినీ నా ఫ్యామిలీ అనుకుంటేనే ఆ వ్యక్తి వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయగలుగుతాడు. అలాంటి సోల్జర్స్ కోసం వాళ్ళకు ట్రిబ్యూట్ లాగా వాళ్ళు చేసే హీరోయిక్స్ గురించి ఇలాంటి సినిమాలో చెప్పే అవకాశం మాకు దొరికింది నిజంగా. అండ్ ఇలాంటి స్టోరీస్ చెప్పాలి, నేనే కాదు ఇంకా చాలామంది చేయాలని కోరుకున్నాను. మీరు అక్కడ చాలా మంది సోల్జర్స్ని కలిసాను అండ్ ఐఎమ్ మోటివేటెడ్ బై దెమ్, చాలా స్టోరీస్ విన్నా అన్నారు కదా. సో మాకు ఒక చిన్న స్టోరీ షేర్ చేయగలరా? అంటే అంటే ఈ స్టోరీస్ చెప్పకూడదు ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే అవి అంటే ఒకటి, మొన్న నేను ఒక వింగ్ కమాండర్ని కలిసినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, నేను వెళ్ళే ముందు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎక్కువ నవ్వరు, పని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. అండ్ వెళ్ళి అడిగాను నేను, సార్ వాట్ ఈస్ దిస్? నేను చూసినప్పుడు ఫస్ట్ మీరు అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకున్నాను, బట్ వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. నేను ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ద రీజన్. హీ సెడ్, వరుణ్, మేము ఒక ట్రైనింగ్ సార్టీ కానీ ఒక మిషన్ మీద వెళ్ళేటప్పుడు నా ఫ్లైట్ ఇలా ఒక ఫార్మేషన్లో ఉన్నప్పుడు నా లైఫ్ మీద నాకు ఎంత బాధ్యత ఉందో చుట్టుపక్కల ఉండే 7 people మీద అంతే బాధ్యత ఉంటుంది. ఒకరోజు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ని చనిపోవడం చూశాను నేను. దట్ కుడ్ హ్యావ్ బిన్ మీ ఎనీ డే. అండ్ ఈ రీజన్ మాకు ఇంత డెత్ని ఇంత దగ్గర నుంచి చూసిన తర్వాత మాకు ఉన్న లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీద స్ట్రెస్ అవ్వకూడదు, ఉన్న జీవితం చాలా ఎంజాయ్ చేయాలి, పనిని బాధ్యతగా తీసుకోవాలి అని ఆయన చెప్పారు నాకు. అండ్ దట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. Actually, after seeing the teaser, we want to know about what is the role of Arjun Dev, and you are called as Rudra in the movie. And one more thing is that why you have chosen only in this movie field according to the personality. After this movie, why you didn't think that if I would there in the border, what I will be, ఎలా ఉండేది లైఫ్ స్టైల్? ఓకే, ఆబ్వియస్లీ నేను చూసినప్పుడు ఇందాక అదే అన్నానండి. అంటే క్వశ్చన్ చాలా ట్విస్టెడ్గా చాలా లాంగ్ అడిగింది, ట్రాన్స్లేట్ చేస్తారా? అంటే ఒకటేమో ఆ అమ్మాయి తెలుసుకోవాలనుకుంటుంది, మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు ఇది చెప్పండి. యాక్టింగ్ ఇది ఫస్ట్ మనం క్లియర్ చేసేద్దాం. అంటే ఆబ్వియస్లీ నాకు జనాలు ఎంటర్టైన్ చేయడం ఇష్టం. అది సినిమాలంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మాకు అందరికీ బ్రెడ్ అండ్ బటర్ సినిమా. సో చిన్నప్పటి నుంచి సినిమా మీద ఒక ఇష్టంతో ఒక రెస్పెక్ట్తో పెరిగాను. అండ్ ఆ రెస్పెక్ట్ వల్లే ఏదైనా చేస్తే ఇండస్ట్రీలో ఉండాలి, ఏదైనా చేయాలి అని అనుకున్నాం. అండ్ ఫైనల్గా అవి ఇవి అనుకున్నాను, కానీ ఆఖరికి యాక్టింగ్ చేశాను. ఏదో బాగానే మేనేజ్ చేస్తున్నట్టు. ఇదే కదమ్మా నువ్వు అడిగింది. And one more question is that